భూపాల్పల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందారు. కూంబింగ్ చేస్తూ ఉండగా వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మరణించారు. కాటారం శివారు నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో గ్రే హౌండ్స్లో దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భూపాల్పల్లి ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా భూపాల్పల్లి లో జరిగిన సంఘటనకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నాడు. తిరుపతి. గాయత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు భక్షిస్తున్నటువంటి అటవీ జంతువుల వేట ఇప్పుడు ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్ ప్రాణాలు బలి తీసుకుంది. అడవుల్లో అన్నల వేటల కోసం వెళ్లిన గ్రేహౌండ్స్ బలగాల విద్యుత్ షాక్ గురై కానిస్టేబుల్ మృతి చెందాడు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ దగ్గర సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తున్న నేపథ్యంలో ఈ విషాద సంఘటన జరగడం ఊహించని షాక్ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి అటవీ ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనం వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు అడవులను పూర్తిగా వారి ఆధీనం తీసుకుని మహాదేవ్పూర్, కాటారం, కాళేశ్వరం అడవులను అనువనువు గాలిస్తున్నటువంటి పరిస్థితి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అడవులను పూర్తిగా వారి ఆధీనం తీసుకుని కూబింగ్ నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ఈ ఊహించని విషాద సంఘటన చోటు చేసుకుంది. అటవీ జంతువులను హతమార్చడం కోసం స్మగ్లర్లు అమర్చినటువంటి విద్యుత్ తీగలు తగిలి ప్రవీణ్ అనే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో విద్యుత్ షాక్ గురై మృత్యుతో పోరాడుతున్నటువంటి కానిస్టేబుల్ భద్రతా బలగాలు అక్కడి నుంచి వెనువెంటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి తరలించారు. కానీ ఎటువంటి ఫలితం దక్కలేదని చెప్పుకోవాలి. కానిస్టేబుల్ ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. డెడ్ బాడీని ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి మార్చిరి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కాసేపటి తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి పరిస్థితి. ఇటు మృతుడు ప్రవీణ్ ఆదిలాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి మార్చి దగ్గర మొత్తం పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలు పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. అయితే సీఎం రేపు పర్యటన నేపథ్యంలో ఈ బందోబస్తుకు సంబంధించి చర్యలు నిమగ్నమైన పోలీసులు ఈ సంఘటన జరగడం మొత్తం అయోమయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటవీ జంతువుల కోసం అమర్చే ఉచ్చులు, విద్యుత్ వైర్లు అమాయక ప్రజల ప్రాణాలతో పాటు ఎంతో మంది పోలీసు ప్రాణాలు బలి తీసుకున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆయనతో పనిచేసినటువంటి గ్రేహౌండ్స్ బలగాలు కావచ్చు, సహచర సిబ్బంది అంతా కూడా అసలు ఊహించని పరిణామం జరిగింది. ఇటు గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి పోలీసు అంతా కూబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ వేటగాళ్లు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ తీగలు తగిలి చనిపోవడం చాలా విషాద ఘటన కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు వర్గాలంతా ఒక విషాద ఛాయలో ఉన్నాయని చెప్పుకోవాలి. గాయత్రి. రైట్, థాంక్యూ తిరుపతి.